రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని మొట్టమొదటగా పెట్రోల్ పోసుకొని అంటుపెట్టి ఆత్మార్పణం చేసుకున్నది శ్రీకాంతాచారి. ఈరోజు బీసీ రిజర్వేషన్‌లో కోసం కూడా సేమ్ అదే సామాజిక వర్గం చారికి సంబంధించినటువంటి సాయి ఈశ్వరచారి. ఈరోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు రెస్పాండ్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. మాట్లాడదాం. చెనగాని దయాకర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ. మాట్లాడదాం. మీరైనా రియాక్ట్ అవుతారా? సాయి ఈశ్వరచారికి సంబంధించిన మరణం పైన ఎందుకు అధికారంలో ఉన్నారు, రెస్పాండ్ గానికి ఎందుకు అంత భయం కాంగ్రెస్ పార్టీ? మొదటగా ఈశ్వరాచారి చనిపోవడం, అట్లా తగలబెట్టుకోవడం అనేది అత్యంత బాధాకరం. ఒక పార్టీగా, ఒక నాయకుడిగా నేను దాన్ని సమర్థించను. అత్యంత ఒక బాధాకరం, ఒక విషాదకరం. ఈ చావులకు గతంలో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ తరహాలోనే అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఉన్నటువంటి యువత కలత చెందింది. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఆడిన డ్రామాలో ఇవాళ బీసీలకు న్యాయం జరగలేదు. ఇవాళ మేము మొదటి నుంచి కూడా బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చివరి వరకు కూడా మేము పోరాడినాం. రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానికులకు, బీసీలకు అవకాశం ఇవ్వాలని. కానీ బీజేపీ అడ్డుపడడం వల్ల అవకాశం ఇవ్వలేకపోయినాం. కానీ సార్ రెస్పాండ్ గానికి ఏముంది, కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు లేరా? లేకుంటే అంతా కట్టకట్టుకొని ఎక్కడైనా పోయిరా అనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. ట్వీట్ల రూపంలో, కామెంట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతూ ఉంది ప్రజల నుంచి ఆగ్రహం. ఎందుకు ఇట్లాంటి మూమెంట్లో అధికారం వచ్చింది, బీసీలు ఓట్లే లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా సమర్థించరు. అత్యంత ఒక బాధనే. ఒక కుటుంబానికి ఒక బాధ జరిగింది. కొడుకు లాంటి వాడు ఇవాళ కాలి బూడిదైతే ఎవరికైనా బాధనే. దాన్ని ఎవరు కూడా, అందరం కూడా విషాదం వ్యక్తం చేస్తాం. నేను అనేది ఒక పార్టీగానే మేము విషాదాన్ని వ్యక్తం చేస్తున్నాం. దయచేసి ఈశ్వరాచారి యొక్క మృతిని కాంగ్రెస్ పార్టీ అంటగట్టడం అనేది సరైంది కాదు. నేను అంటున్నాను, ఇది బీజేపీ, బీఆర్ఎస్ పైన బీసీ సంఘాలు కొట్లాడితే, బీజేపీ, బీఆర్ఎస్ గల్లాలు పడితే మనకు న్యాయం జరుగుతుంది తప్ప, మేము మీ న్యాయబద్ధమైన పోరాటానికి బీసీల కోసం ఇవాళ బీసీలు బంద్ చేస్తే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. మరి బీసీల బంద్ అప్పుడు కేటీఆర్ ఎక్కడ పోయిండు, రామచంద్రరావు ఎక్కడ పోయిండు, బండి సంజయ్ ఎక్కడ పోయిండు, ఈటల రాజేందర్ ఎక్కడ పోయిండు, మరి ఈ మొక్కలు ఎక్కడ పోయినాయి? కాబట్టి బీసీ సంఘాలు అనేటోళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల గల్లాలు పడితే న్యాయం జరుగుతుంది. మీ పక్షాన ఉన్నాం. బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పటికి ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. కానీ బీసీ సంఘాలకు నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇవాళ శవాల దగ్గర పేలాలు ఎరక తినే విధంగా ఇవాళ కేటీఆర్ లాంటి వాడు శవ రాజకీయాలకు పాల్పడతా ఉండు. గోతికాడ్ నక్కల్లాగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాచుకున్నారు. కాబట్టి బీసీ సంఘాలు, ఈ తెలంగాణలో బడుగులు, బలైన వర్గాలు గల్లాలు పట్టుకోవాల్సింది బీజేపీ నాయకుల గల్లాలు పట్టుకోవాలి. తెలంగాణ గారు, ఇప్పుడు మీరు 42% ఇస్తా అని ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇది దారుణం, జరిగినటువంటి దారుణం, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం. అసలు ఇది ప్రభుత్వ హత్య, రేవంత్ రెడ్డే పరోక్షంగా హత్య చేయించినట్టే అనేటువంటిది విమర్శలు బీఆర్ఎస్ నుంచి, బీసీ సంఘాల నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత విమర్శలు వచ్చినా రేవంత్ రెడ్డికి తెలియదా? చీమ చిటుకుమన్నా ఇంటెలిజెన్స్ రూపంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలుస్తుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ నాయకుడిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో తెలుసు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తారు. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం హత్య అనేటువంటిది విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఇది కాంగ్రెస్ హత్య కాదు, ఇది బీజేపీ హత్య, నరేంద్ర మోడీ చేసినటువంటి హత్య. తెలంగాణలో బీసీల హత్యలకు నరేంద్ర మోడీ కారణం, బీజేపీ కారణం. కాబట్టి ఇట్లా ఇచ్చింది 42% ఇచ్చింది మీరు కదా హామీ. ఇప్పుడు ఏమైనా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. బీసీలకు కూడా ఒక అవకాశం ఇద్దాం. ప్రజల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు బలంగా ఉన్నారు. స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించాలని ఒక చిత్తశుద్ధితో, ఒక ప్రధానమైన ఎజెండాతో మేము ముందుకు వచ్చినాం. ఇవాళ ప్రభుత్వం చేయాల్సినటువంటి ఎక్సైజ్ మొత్తం కూడా ఇవాళ కులగణన చేసినాం, డెడికేషన్ కమిషన్ వేసినాం, ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం, 2 బిల్లులు పంపించినాం. కనీసం దానిపైన ఒక చర్చ లేదు. అరే, ఒక అసెంబ్లీ పంపిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవించలేని దద్దమ్మలు. ప్రతిపక్షాలందరూ కూడా సంతకాలు పెట్టారు, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఎట్లా అంటే నేను అనేది. కాబట్టి ఇది బీజేపీ చేసిన హత్యలాగానే మనం చూడాలి. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంది. మేము మొదటి నుంచే చెప్తున్నాం, బీసీల ఎజెండాతో మేము వచ్చినాం. మరి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏ ఎజెండాను ఎందుకు, బీసీల ఎజెండాను ఎందుకు ప్రకటించలేదు? 42% మీద ఎందుకు వైఖరి ప్రకటించలేదు? మీరు బీజేపీ అంటుర్రు, బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ అంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్య అంటారు. ఇది ఒకరిపైన ఒకరు రాజకీయ పార్టీ నాయకులకు ఉండేటువంటి ఇదే, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవాలి, తప్పించుకోవాలి. ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి కనీసం ఖండన లేదు. పీసీసీ చీఫ్ బీసీ, మంత్రులు చాలామంది బీసీలు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఉన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఎదిరించేటువంటి స్వాతంత్రం ఉంటుంది కాంగ్రెస్లో అంటారు. బీసీ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆయన మీద ఖండన చేయనీకి స్వాతంత్రం లేదా? ఇంత కాళ్ళు చేతులు కట్టేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మేము అంటా ఉన్నాం, ఈశ్వరాచార్యది అనేది ఒక దురదృష్టకరం. కానీ ఆ మృతిని, ఆ చావుని కాంగ్రెస్‌కి అంటగట్టడం అనేది సరైంది కాదు నేను అంటా ఉన్నాను. బీజేపీ నిర్లక్ష్యం వల్ల, నిర్వీర్యం వల్ల జరిగినటువంటి లోపాలు. కాబట్టి ఇంకెవరు కూడా ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా పాల్పడొద్దు. పోరాడదాం మీ ఎనకాల. బీసీల కోసం కాంగ్రెస్ జెండా ఉంది. మనం అందరం పోదాం రండి. ఢిల్లీ పోయి మోదీ గల్లా పట్టుకోండి. బీజేపీ నాయకుల గల్లాలు పట్టుకుంటే దిగొస్తది నేననేది. గల్లీలో కాదు. మీకోసం మేము ఉన్నాం ఈడ. మేము చేయాల్సిన పని అంతటి కూడా రాజ్యాంగంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని బీసీలకు న్యాయం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని రకాల తెలంగాణలో ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో గానీ, బీఆర్ఎస్ గానీ. అప్పుడు చనిపోయినప్పుడు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్రం కోసం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీసీ రిజర్వేషన్ కోణం అనేటువంటిది. సో, ఆత్మహత్యలకు కారణమే, చావులకు కారణమే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శలు. ఇవాళ తెలంగాణ యువత పడుతున్నటువంటి ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క ఉన్నటువంటి పోరాటాన్ని చూసే కేంద్రం దిగివచ్చి ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ విద్యార్థుల బలిదానాలను చూసి కాంగ్రెస్ ఇవాళ తెలంగాణనిచ్చింది. ఇవాళ మొదటి నుంచి కూడా శవాల దగ్గర చలిగాచుకునేది కేటీఆర్, కేసీఆర్ కుటుంబం. కాబట్టి విద్యార్థులను రెచ్చగొట్టాలి, సెంటిమెంట్‌ని రాజేసుకోవాలి. శవాల దగ్గర పేలాలు ఎరకతిని గోతికాడ నక్కల్లాగా ఇవాళ కేటీఆర్ లాంటోనికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకు ఒక పండగలాగా వాళ్ళ జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ లాంటోనికి సిగ్గుండాలి. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి మాట్లాడేటోడు. అరే కులగలలో వివరాలు ఇవ్వలేని సన్యాసులు, ధర్నాలు జరిగితే కనీసం బంద్ జరిగితే ధర్నాలు కూర్చొని సన్యాసులు, వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతుంటే బీసీల జనాభాను తక్కువ చేసి 46%, 52% ఉన్న జనాభాను తీసుకొచ్చి 34% చూపించింది సన్యాసులు వాళ్ళు. మేము ఇవాళ 46%, 42% స్థానిక సంస్థల్లో బిల్లు పెడితే కూడా ఇవాళ ధర్నాలు కలిసి రాని సన్యాసులు వాళ్ళు. బీసీల గురించి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడితే సిగ్గుండాలి. ఒక బీసీనే పీసీసీ అధ్యక్షుని తయారు చేసినాం. ఇవాళ బీజేపీ ఇవాళ అదే బీసీ ప్రెసిడెంట్ ఒక బీసీ చచ్చిపోతే ఎందుకు రెస్పాండ్ అవుతుంది? 100% అవుతారు. ఎందుకండి ప్రతి దానికి ఒక ఇలాంటి సంఘటన జరిగితే ఎవరు కూడా స్పందిస్తారు. 100కు 100% అందరూ కూడా పార్టీ కూడా దీన్ని ఖండిస్తుంది, దీనిపైన సంతాపం ప్రకటిస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు చేసుకొని దయచేసి ఎవరు కూడా బలిదానాలు కావద్దు. నేను అంటా ఉన్నాను, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆడిన డ్రామాలు జరిగిన హత్యలాగానే మనం భావించాలి. బీసీ సంఘాలకు నేను మనవి చేస్తా ఉన్నాను, కేటీఆర్ లాంటి వాడు లేకపోతే బీజేపీ నాయకులు ఉన్నటువంటి నిర్వాహకం వల్ల జరిగినటువంటి ఇది. బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి ఎందుకు ధర్నాలో పాల్గొనలేదు, ఎందుకు ఢిల్లీకి రాలేదు? మేము సవాల్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం, ఢిల్లీకి రండి, బీసీ దాంట్లో అయితే ఎవడు తోకముడిచిండు. ఇవాళ ఒక్కొక్కడు మాట్లాడుతున్నాను అనేది. బీసీల ద్రోవులు, అసలైన బీసీలకు ద్రోవులు ఎవరంటే కేటీఆర్, బండి సంజయ్ లాంటి వాడు, లేకపోతే రామచంద్ర లాంటి. అసలు కులగణన చేసి ఉన్నటువంటి అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంటేనే ఇది సాధ్యం కాదు, ఇది బిల్లు ఒప్పుకోదని మాట్లాడినోడు రామచంద్రరావు. ఇప్పుడు వీళ్ళ కోసం చచ్చిపోయినా, వీళ్ళ పేరు చెప్పి చచ్చిపోయినా ఎట్లా అంటారు? మీరు వీళ్ళు చేసిన అన్యాయం కోసం చచ్చిపోయినా? ఇప్పుడు తెలంగాణలో ఇవాళ బీసీలకు జరిగినటువంటి అన్యాయం అనేది వాస్తవం. ఆ అన్యాయాన్ని పూడ్చడానికే మేము పార్టీ పరంగా 42% స్థానిక సంస్థలు ఇవ్వాలనుకున్నాం. మరి సన్యాసులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సవాలుని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా బీసీలకు మేము కాంగ్రెస్ అవకాశం ఇస్తే మేము మద్దతు ఇస్తామని ఎందుకు మాట్లాడలేదు? పార్టీ పరంగా మేము ముందుకు వచ్చినాం, రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాలేదు కాబట్టి దయచేసి ఈశ్వరాచారి లాంటి వాళ్ళు మృతికి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల హత్యలాగానే చూడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది, బీసీలకు న్యాయం కోసం పనిచేస్తుంది. సామాజిక న్యాయం ఎజెండాగానే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్తా ఉంది. రాహుల్ గాంధీ మాట వస్తే కితనా ఆబాదీ ఉత్తేసేదారి. ఓ పక్కన రాజ్యాంగం చేతిలో పట్టుకుంటే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి. ఈరోజు ఓ పక్కన అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కితనా ఆబాదీ ఉత్తేదేశారు, ఎవరు ఇంత ఉంటే వారికి ఇంత ఇవ్వాలంటారు. మరి తెలంగాణలో మాత్రం ఎందుకు ముఖ్యమంత్రి వాళ్ళే, మంత్రులలో పెద్దపీట వాళ్ళకే, నామినేటెడ్ పదవులలో వాళ్ళకే, ఇక్కడ బీసీలు చచ్చిపోతే కనీసం ఖండన ప్రకటన చేయలేనటువంటి సిచ్యువేషన్. ఈరోజు మంత్రులు అనేక సమస్యల్లో పాల్గొంటున్నారు, ముఖ్యమంత్రి ఒక్క ప్రకటన లేదు. రీజన్ ఏంది? ఒక బీసీ ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి, కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క పర్సన్ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. అందరూ స్పందిస్తారు, అందరూ దీన్ని ఖండిస్తారు. దీని గురించి పెద్ద రాజకీయ రాద్ధాంతం అవసరం లేదు. కాబట్టి ఇది అందరూ. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు, నేను అనేది గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి గ్లోబల్ సమ్మిట్లో ఉన్నాడు. ఇవాళ దేశం తెలంగాణను ఒక రోల్ మోడల్ చేయడం, తెలంగాణ ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి ఇక్కడ యువతకు, విద్యార్థుల భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఆయన ఒక పాటు పడుతూ ఉంటాడు. ఒక విజనరీ తయారు చేసినాం. గతంలో సన్యాసులు 10 ఏళ్ళు పాలించి వాళ్ళ కుటుంబం దోసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించారు తప్ప ప్రజల భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఆ సన్యాసులు. కాబట్టి వాళ్ళ నిర్వాహకం వల్ల రాష్ట్రం ఆగమైంది గతంలో. దాన్ని పూడ్చి మరొక భవిష్యత్తు 100 ఏళ్ళు తెలంగాణ
రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ స్టేట్గా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని దేశాలు ఉన్నటువంటి ప్రతినిధులు పిలిచి ఒక గ్లోబల్గా తెలంగాణ ఫ్యూచర్ సిటీని ప్రపంచంతో పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పనిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ అంశం దాన్ని రాజకీయాన్ని పూర్వాల్సిన కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాల్సిన అవసరం లేదు. కుటుంబాన్ని ఆదుకుంటారా? సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకుంటారా? ఇప్పుడు ఎక్స్‌గ్రేషియల్ అనే డిమాండ్ తలెత్తుతుంది. బీసీ సంఘాలు, పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈశ్వరాచారికి మరణానికి సంబంధించి. 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళే ఉన్నారు. ఎవరు లేనటువంటి పరిస్థితి. కనీసం దాంట్లోనన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుందా? 100% కుటుంబానికి న్యాయం చేసే దిశగా పార్టీ దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. పార్టీ కూడా స్పందిస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు అనేది దురదృష్టం. పోరాటం ద్వారా, శాంతి మార్గం ద్వారా ఖచ్చితంగా మన హక్కుల్ని సాధించుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం. బీసీల హక్కుల్ని ఎందుకు సాధించుకోదాం? అందరూ కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ తరహాలోనే మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీలు ఎజెండాతోని బయటకు వచ్చి ఒకే ఎజెండాతో వస్తే ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచి బీసీల హక్కుల్ని సాధించుకుంటాం. ఖచ్చితంగా మనం తెలంగాణలో రానున్న రోజులలో బీసీ ఎజెండాని అమలు చేద్దాం. థ్యాంక్ యూ. రైట్. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. కాకపోతే అది బీజేపీ రూపంలో అన్యాయం జరిగిందని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కేటీఆర్, బండి సంజయ్ గల్లా పట్టుకుంటే న్యాయం జరుగుతుంది బీసీలకు. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీకి అంటగడతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.